ఇది చూడండి బోర్డు, ఇక్కడ బోర్డు అక్కడ ఉంటుంది, మీరు ఇక్కడ చూడండి. ఇది పెట్టకునా మనమంతా మనమంతా ఆత్మయం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. జై శ్రీ బాబా. మన స్వధర్మం శాంతి, శాంతి కొరకు యోగం చేయాలి, యోగం చేసి పవిత్రులు కావాలి. శాంతి సాగరుడు శివపరమాత్మ, ప్రేమ సాగరుడు శివపరమాత్మ, పవిత్రతా సాగరుడు శివపరమాత్మ, త్రిమూర్తి అచేత శివపరమాత్మ. ఓం శాంతి, ఓం శాంతి. యజ్ఞాలు చేస్తూ ఈశ్వరుని పిలిచాం. ఆ భక్తి యొక్క సంపూర్ణ ఫలితమే ఈ సత్య గీతా జ్ఞాన రాజయోగము. కాబట్టి భగవంతుడు భూమిపై అవతరించి 87 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా అతి త్వరలో కలియుగ వినాశనం మొదలై సత్యుగ రామరాజ్యాన్ని మనందరం స్థాపన చేస్తుంటాం. ఇంకే కష్టాలు ఎంతో కాలం ఉండవు. అందరి దుఃఖాలు బాధలు సమాప్తి అయి చిన్న పెద్ద ముసలి వారి వరకు అందరికీ కూడా ఈ ఉచిత ఆహ్వానము. ఈనాటి సమస్యల నుంచి ముక్తులగుటకు, అనేక రకాల రోగాల నుండి ముక్తులగుటకు రాజయోగం నేర్చుకోండి. మనసుతో సుఖశాంతులు అనుభవించండి. ఓం శాంతి. ఏర్పాటు చేశారు. సపరివార కుటుంబ సమేతంగా మీరందరూ ఆహ్వానితులే. రేపు రండి, ఇచ్చేయండి. భగవంతుని యొక్క ఈ మహాను కార్యక్రమాలతోని మీరందరూ భగవంతుని యొక్క కృపకు పాత్రలవరని కోరుతున్నాం. మర్చిపోకండి.
ఏంటది ఏంటది స్మోక్ వస్తుంది కలర్ స్మోక్ అంటే ఒక స్టాప్ చేయి ప్రథమ ప్రారంభోత్సవ కార్యక్రమము మరియు ప్రొద్దుటూరులో స్వయం పరమాత్ముని యొక్క అవతరణ 40 సంవత్సరాల రూపీ కార్యక్రమాలు నిర్వహించబడుతోంది కనుక ఆత్మిక సోదర సోదరులకు అందరికీ మా యొక్క ఈశ్వరీయ ఆహ్వానము. ప్రతి ఒక్కరూ విచ్చేసి పరమాత్ముని యొక్క ప్రసాదాన్ని మరియు పరమాత్ముని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సభపై అవతరిస్తారని భగవద్గీతలోని శ్లోకం చెప్పబడుతుంది. ప్రతి ఒక్క ధర్మంలో కూడా కలియుగ అంతిమ సమయం 4 పాదాల అధర్మం నడుస్తున్న ఈ సమయంలో పరమాత్ముడు ఈ కలియుగ కాలరాత్రిని సమాప్తి చేసి అంతం చేసి సత్యుగం అనే బ్రహ్మ పగలని స్థాపన చేస్తున్నారు. వైకుంఠాన్ని రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. కావున ఆత్మిక సోదరి సోదరులందరూ పరమాత్ముడు వారసత్వాన్ని వైకుంఠ వారసత్వాన్ని తీసుకోగలరని హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన.